నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. దాదాపు 50 కేసులు, 245 రోజులు జైలు జీవితం. ఎప్పటికీ జగన్ ప్రియ శిష్యుణ్ణి అని చెప్పుకుంటారు. తన వెనక జగన్ ఉన్నారని చెప్పుకుంటారు. ఇక ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయనే బోరుగడ్డ అనిల్. జగన్ అంటే బోరుగడ్డ అనిల్కు ఎందుకంత ఇష్టం? జైలు నుంచి బయటకు రావడానికి జగన్ ఎలా సపోర్ట్ చేశారు? ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. సో అసలు ఏం జరుగుతోంది? ఎవరు బోరుగడ్డ అనిల్ అంటే మీరేం చెప్పుకుంటారు? మీరు అసలు జైలుకి ఎందుకు వెళ్ళారు? మీ మీద మోపిన కేసులు ఏంటి? ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేశారు? ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఆయన ప్రియ శిష్యుడిగా, రాజకీయంలో ఉన్నంత వరకు జగనన్న ప్రియ శిష్యుడిగానే ఉంటాను, అలాగే ఉండబోతున్నాను కూడా. రౌడీ షీట్ అనేది ఎందుకు ఓపెన్ చేశానంటే, రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయమ్మా. క్రిమినల్ హిస్టరీ ఉండాలి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మచిలీపట్నంలో ఒక అమ్మాయిని, అనాథ బాలికని, బెరక హాస్టల్లో అనే ఒక హాస్టల్లో ఆ అమ్మాయిని చంపేస్తే, అమ్మాయి చనిపోతే, అది అనుమానాస్పద మృతి అయితే దాని మీద యాజిటేషన్ చేసినందుకు అప్పట్లో ఉన్న ఎస్పీ రవీంద్ర లంచం తీసుకొని ఆ కేసును తారుమారు చేయాలని చూస్తే, నేను ఎదురు తిరిగిన పరిస్థితుల్లో, యాజిటేషన్ చేసిన పరిస్థితుల్లో ఆ హాస్టల్ యాజమాన్యం చేత కేసు పెడితే, ఆ కేసు మీద నేను హైకోర్టుకు వెళ్తే, అసలు అట్లీస్ట్ ఈ కేసులో బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయొద్దు, డు నాట్ అరెస్ట్ అనిల్ కుమార్ బోరుగడ్డ, ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రాగేట్ ఆర్ ఇన్వెస్టిగేట్ అకంపెనీ విత్ హిస్ లీగల్ కౌన్సిల్ అని హైకోర్టు ఆర్డర్ ఇస్తే, ఆ హైకోర్టు ఆర్డర్ని బేఖాతరు చేయడమే కాక 5 కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు దీంట్లో. అది కోర్టులో ఉంది, హైకోర్టులో. యూట్యూబ్ ఛానల్స్లో రౌడీ షీటర్ అని మాట్లాడుతున్న వాళ్ళు అందరి పేర్లు రాసుకున్నాం, వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం, థంబ్నెయిల్స్ వేసిన ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రేపొద్దున్నే హైకోర్టు నుంచి అందరికీ నోటీసులు పోతాయి, ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, క్రిమినల్ డిఫర్మేషన్ ఫైల్ చేస్తాను, డిఫర్మేషన్ కూడా ఫైల్ చేస్తాను. ఐఎమ్ నాట్ ఎ రౌడీ షీటర్, ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఎ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ విత్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అండ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ టు, ఐఎమ్ ఎ గుడ్ బిలీవర్ ఆల్సో. రాజకీయ విమర్శలు చేసినాం, చాలానే చేసినాం. వాళ్ళు ఏం చేసినారో వాళ్ళకి అవే ధీటుగా సమాధానం చెప్తాం జరిగింది. వాళ్ళు ఏం చేశారో వాటికి ధీటుగా సమాధానం చెప్తాం జరిగింది. సమాధానం అంటే చంపేస్తాను, మీ అంతు చూస్తాను, ఈ కైండ్ ఆఫ్. చంపేస్తానని ఎప్పుడు ఎవరిని అనలేదు. దట్స్ ఆల్ మార్ఫింగ్. మీ అంతు చూస్తాననే మాటలు, చూసుకుంటాం తెలుసుకుంటాం అనే మాటలు రాజకీయంగా సహజం. నువ్వేమంటే దానికి ఒక మాట కలిపి అనటం సహజం. అవన్నీ రాజకీయ విమర్శలుగా నేను తీసుకుంటాను, కొంతమంది పర్సనల్గా తీసుకున్నారు. చెప్తున్నా కదా, ఇప్పుడు వాట్ ఎవర్ అంటే మీరు వాడిన భాష వల్లే చాలా ఇబ్బందులు వచ్చాయనేది అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం. మార్చుకుందాం, తప్పే ఉంది. ఓకే, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఓకే, నేనే చెప్పిన ఖచ్చితంగా మార్చుకుంటాం. వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడాం. ఈసారి వాళ్ళు మాట్లాడినా దానికి ఏం చేయాలో భారత రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో చేద్దాం. దాని అట్లా అంటే ఒకటమ్మా, తప్పు ఒకసారి జరుగుతుంది, రెండోసారి అయితే జరగదు, జరగనివ్వం. సో తప్పని మీరు ఒప్పుకుంటున్నారు, రియలైజ్ అయ్యాను అంటున్నారు. రియలైజ్ అవ్వటం అంటే ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలని నా నాయకుడు నాకు చెప్పాడు. నా నాయకుడు ఎందుకు పార్టీ బోరుగడ్డ అనిల్తో మాకు సంబంధం లేదని ప్రకటన ఎందుకు చేసింది? ఇప్పుడు వైఎస్ కి వీరాభిమాని, ఓ రకంగా వైఎస్ జగన్ కి ఓ రకంగా చెప్పాలంటే కరడుగట్టిన అభిమాని అన్న. ఇప్పుడు పార్టీ చెప్పలేదమ్మా, పార్టీలో ఉన్నాడు, పార్టీ నుంచేగా రిలీజ్ చేశారు. నో ఎక్కడ చేశారు? సాక్షిలో రిలీజ్ చేశారా? సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో వచ్చిందా? మీకు పార్టీ సభ్యత్వం ఉందా? ఉంది సభ్యత్వం. 2014లోనే సభ్యత్వం కట్టాను నేను. నా తర్వాత సభ్యత్వాలు కట్టినవాడు ఒకడు ఏదో కారు కూతులు కూస్తా ఉన్నాడు, కారుమూరి వెంకటరెడ్డి అని చెప్పే విధంగా పెద్దోళ్ళు చెప్పినారు. తమ్ముడు తెలుసుకుంటాడు, ఎందుకంటే చెప్పిన 2-3 సార్లు, ఒరే అయ్యా మేము దళితులమే, మా జోలు రామాకు, నీ పన్ను చేసుకో, జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2011 నుంచి నేను కష్టపడతా ఉన్నాను, అసలు పార్టీకి సంబంధం లేదు అనే దానికి నేనే చెప్తున్నా, నేనే క్లారిటీ ఇస్తున్నా. ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ వైఎస్ఆర్సీపీ టిల్ నౌ. వై? బికాస్ ఐ వర్క్ ఫర్ సెంట్రల్ మినిస్టర్ రామదాస్ అత్తవాలే గారు ఇన్ రిపబ్లికన్ పార్టీ. పార్టీని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టి స్థాపించిన పార్టీలో నేను పనిచేశాను. నిన్నటిదాకా 10 సంవత్సరాలు నేను రామదాస్ అత్వాలే గారు కేంద్ర మంత్రి వారి అధ్యక్షత నేను పనిచేసిన వాడిని, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా. నేను మొన్న ఆయన ఏదో ఎందుకు రాజీనామా చేశాను, ఆయన ఏదో చెప్పారు, సారీ చెప్పాలి, నువ్వు స్టేట్మెంట్స్ ఇవ్వాలని. నేను చెప్పాను, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. నేను
ఒక నాయకుడిని ఇంప్రెస్ అయ్యి నేను పనిచేశాను సార్. అది మీరెవరు నాకు చెప్తానికి. ఐఎమ్ హ్యావింగ్ మై రైట్, డెమోక్రటిక్ రైట్స్. ఐఎమ్ సారీ అని చెప్పి నేను రాజీనామా ఇచ్చేసాను. ఎవరి కోసం కష్టపడ్డామండి? పార్టీ కోసం కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడ్డాను. ఇలాంటి ఎవరు మాట్లాడడానికి? సో మీరు వైఎస్ఆర్సీపీనే అంటారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిని, పార్టీ వీరాభిమానిని. పార్టీలో ఇంకా నేను జాయిన్ అవ్వలేదు. మరి సభ్యత్వం నేను ఉందన్నారు. సభ్యత్వం ఉంటే జాయిన్ అయినట. వాలంటీర్గా సభ్యత్వం తీసుకోవచ్చు కదా. ఐ హ్యావ్ మై రైట్, ఐ హ్యావ్ మై డెమోక్రటిక్ రైట్. నేను ఏ నాయకుడి కోసం పనిచేయగలను. సో మీకు పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేదు. నేను ఫాలోవర్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ని. వైఎస్ఆర్సీపీ పార్టీ దేశంలోనే ప్రజాదరణ పొందిన గొప్ప పార్టీ. ప్రాంతీయ పార్టీ అయినా సరే చాలా పెద్ద పార్టీకి ఎదిగిన పార్టీ. భారతదేశంలో ఎవరన్నా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తెలియని నాయకులు ఎవరైనా ఉన్నారా? పార్లమెంట్లో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెలియని వాళ్ళు ఉన్నారా? మీరు జైలు నుంచి బయటికి రావడానికి జగన్ సపోర్ట్ చేశారా? చేయకుండా ఎలా ఉంటారు? అన్న చేయాల్సింది అన్న బెయిల్ చేశాడు. కోసం ఎందుకని ఫోర్జరీ సర్టిఫికెట్ పెట్టాల్సి వచ్చింది, మెడికల్ సర్టిఫికెట్? ఈ మాట రికార్డులో ఉంచాలి. ఇది కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. నేను తప్పుడు సర్టిఫికేట్ పెట్టలేదు. నేను తప్పుడు సర్టిఫికేట్ పెట్టలేదు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చెప్తున్నా. రాఘవ్ శర్మ గారు ఇచ్చిన సర్టిఫికేటే సర్టిఫికేట్. సో జగన్ గారు ఏ రకంగా మీకు సపోర్ట్ చేశారు? జగన్ అన్న ఈజ్ ఆల్వేస్ విత్ పార్టీ అండి. కార్యకర్తలు అంటే ఆయన ఎప్పుడు ఎవరినైనా వదులుకోరు. ఎవడో రౌడీ షీటర్ అన్నాడని చెప్పి జగన్ అన్న దాని ముద్రని పరిమితం చేసి అట్లా చూసే వ్యక్తి కాదు. సో జగన్కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు, బట్ మీరు ఒక వీరాభిమాని. అందరి అభిమానులు నేను కూడా ఒకడిని. కొంచెం ఎక్కువ ఉంటుంది కాకపోతే. అదే అగ్రెసివ్ గా వెళ్ళినట్టు అనిపిస్తోంది. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ జగన్ అమ్మ. మరి మీ మీద ఎందుకని కేసులు పెట్టారంటారు? పెడతారు, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 22 కేసులు పెట్టినారు. 265 రోజులు జైలు, 3rd డిగ్రీ, కర్నూలు పోలీస్ స్టేషన్ వరకు హ్యాండ్ కఫ్స్ చేసి చేతులు బట్టి లాక్కొని తీసుకుపోయారు. స్టార్టింగ్ డేస్ లో బోరుగడ్డ అనిల్ కి రాచ మర్యాదలు జైల్లో అని చెప్పేసి మీడియాలో అప్పట్లో వార్తలు వచ్చాయి. అది కన్ఫర్మేషన్ మళ్ళీ డిగ్రీ ఎందుకని చెప్తున్నాను. ఎవడు రాచ మర్యాదలు చేయాల. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు కోర్టులో జడ్జి గారిని, 5th mm కోర్టులో జడ్జి గారిని నేను అడగటం జరిగింది. నాకు బ్యాక్ పెయిన్ ఉందమ్మా, నాకు పడుకోలేని కింద, నాకు ఏదైనా వెసులుబాటు కల్పించమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంటి దగ్గర నుంచి భోజనం కావాలని అడిగాను నేను. ఇంటి దగ్గర నుంచి భోజనం అయితే ఇవ్వలేరు, మీకు కోర్టు పరిధిలో మంచి భోజనమే పెడతారు, మేము తినేది మీకు పెడతారండి, మీరు తినండి, అతనికి ఏదైనా బెడ్డో బల్లో పరుపు ఏదో ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళేం నాకేం రాజమర్యాదలు చేయాల. కనీసం వాళ్ళు కోర్టు జడ్జి గారు చెప్పింది కూడా వాళ్ళు చేయలేదు. అక్కడ టేబుల్ ఉందండి, ఎస్సీ గారి టేబుల్, దాని మీద పడుకుంటే పడుకోండి సార్, మేము ఇంకేం అరేంజ్ చేయలేమన్నారు. కోర్టు పరిధి దాటి హింస పెట్టారు మమ్మల్ని ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పరిధి దాటి కోర్టు చెప్తే కూడా వినకుండా కిరాతకంగా హింస పెట్టి చంపాలని చూసిన వ్యక్తులు. కుటుంబ ప్రభుత్వం చంపలేదు ఒక్కటే, అంతే. మంచినీళ్ళు కూడా సరిగా లేని పరిస్థితి చేశారు మమ్మల్ని. మరి ఈ రేంజ్ లో మీరు అక్కడ సఫర్ అయినప్పుడు ఎందుకని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు మీకు సపోర్ట్ గా లేరు? ఎందుకు లేరమ్మా, ఎవరు చెప్పారు లేరని? ఎవడో ఒకడు కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడాడు. కారుమూరి వెంకటరెడ్డిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా నేను. బుద్ధి లేక, జ్ఞానం లేక, కులహంకారంతో మాట్లాడితే ఈసారి దళితులు చెప్పుబెట్టి కొడతారు వాడిని. పార్టీకి రుద్దటం కరెక్ట్ కాదు. మరి చూసారు లేదు, అతను ఏదో వాగాడు నిన్న. ఏం వాగాడు మీరు విన్నారు కదా. జైలుకు పోతే టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు సంతోషపడి పండుగ చేసుకున్నమాట వాస్తవం. నన్ను జైలు వేసిన రోజు వీడు కూడా ఆనందపడ్డాడంట. ఒక్కటి, మీ వెనక జగన్ ఉన్నారని చెప్తుంటారు కదా, అంటే టీడీపీ నేతల్ని తిట్టమని కూడా జగనే చెప్తారా మీకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసభ్యకరమైన పదాలు మాట్లాడకుండా ఉండేదానికోసం ఆయన ఒక టీముని పెట్టి ఎప్పటికప్పుడు మాకు ఫుల్ షంటింగ్ పెడతా ఉండేది అందరికీ. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే ఎవడు ఊరుకుంటాడు? ఉప్పు కారం తిన్నాడు ఎవడు ఊరుకోడు, పశువులే ఊరుకో పిల్లల జోలికి పోతే. వాళ్ళు మాట్లాడారు కాబట్టి కదా మాట్లాడింది. ఆ క్వశ్చన్ ఎవరు అడగరేంటి? అసలు మీరు ఎందుకు తిట్టారని అడగరు. ఎందుకు అడగరు? అమ్మల్ని, అక్కల్ని, యాలీని రోడ్డు మీద తీసుకొచ్చి పెడతామని చెప్పి మాట్లాడిన వాళ్ళు మాట్లాడితేనే కదా మేము మాట్లాడింది. జగన్ కాకుండా ఇంకా ఏ నేతలు మీకు క్లోజ్ గా ఉంటారు వైసీపీలో? జగన్మోహన్ రెడ్డి గారైనా అల్టిమేట్. తర్వాత పార్టీ క్షేమం కోరే వ్యక్తులు
కొంతమందిలో నేను 2-3 పేర్లు చెప్పగలుగుతాను మీకు. నానన్న, కొడాలి నాని, పేరు నానన్న. మీరు ఇప్పటికిప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారా? అనిల్ యాదవ్, కొడాలి నాని, మాట్లాడతారా? పేరు నాని ఖచ్చితంగా వదులుకోరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీని అంతగా క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త నీడ్ని ఫుల్ఫిల్ చేయగలిగిన సత్తా దమ్మున్న నాయకులు వాళ్ళే. పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు. ఒక్కసారి ఒక నేను ఎందుకు చేయాలి ఇప్పుడు? మీ దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ అనిల్ అనేది వాళ్ళకి తెలుసు, వాట్ ఈజ్ మై కంటెంట్ అనేది నాకు తెలుసు, అన్నకు తెలుసు. నేను ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎవడో పిల్ల బచ్చాగాడు ఏదో వాగాడని చెప్పి దాన్ని పట్టుకొని నేను అడుగుతున్నా. మీరు ఇందాక నుంచి ఇదే టాపిక్ మీద ఉన్నారు. ఒక వేస్ట్ ఫెలో గురించి, ఒక వేస్ట్ గాడి గురించి ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. అధిష్టానం ఎటువంటి చర్యలు వాని మీద తీసుకోవాలో తీసేసుకుంది, అయిపోయింది. అది మీకు కూడా తెలిసి ఏం తీసుకుందో కూడా. నేను ఎందుకు మాట్లాడాలి? నేను ఒక దళితుండమ్మా. నన్ను కించపరిచి మాట్లాడితే జగన్ ఊరుకోడు. భారతదేశంలోనే దళితులింట పుట్టిన దళితులు నా మేనమావులని చెప్పి దళితుల కుటుంబాన్ని హక్కును చేర్చుకున్న కుటుంబం రాజశేఖర రెడ్డి గారు అయితే, దానికంటే ముందు మెట్టెక్కొచ్చి నా మామూలు దళితులు అని చెప్పి హక్కును చేర్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు? నాకేం క్రిమినల్ హిస్టరీ లేదే. కార్మూర్ వెంకటరెడ్డి అనేవాడికి నా మీద కుళ్ళు, అసూయ, ద్వేషం. జగన్ కి ఇద్దరంటే ఇష్టం అని చెప్పారు, అందులో మీరు ఒకరని. సో అంత ఇష్టం ఎందుకని చెప్పి మీరంటే ఎందుకని ఇష్టం జగన్? అన్నకి హార్డ్ వర్కర్ అయితే ఒకటి, అన్న అపోజ్ చేసేది ఒకటే. అసలు ఎవరిని ఒక్క మాట అరే అని కూడా మాట్లాడదని చెప్తారు ఆయన. డే 1 నుంచి అంత అభిమానించే ఇంట్లో అమ్మల్ని అక్కల్ని దొబ్బుతా అంటే యార్ తల్లి ఊరుకోవాలా? నువ్వు నా సహోదరువి, నీ జోలికి వచ్చినారు, నీకు నాకు అసలు ఏం పరిచయం లేదు, రిలేషన్ కూడా లేదు. యువర్ అన్ యాంకర్. నేను నీకు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వ్యక్తిని నీ జోలికి ఎవరు నడిచి మేము ఊరుకోము. మా నైజం అది. దానికి పెద్ద పేరు, వాళ్ళకి కావాల్సినట్టుగా పేరు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ దరిద్రుడు కూడా అన్నాడు నన్ను మన మీడియాలో, బోరుగడ్డ అనిల్ అనే రౌడీ షీటర్ అని. ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు వాగాడు. అంటే వానికి దళితుల పట్ల ఎంత కించ అభిప్రాయం ఉంది వానికి. అమ్మా ఒకటే చెప్తున్నా, పిల్ల బచ్చాగాల గురించి, యదవల గురించి, దరిద్రుల గురించి దయచేసి నా దగ్గర అడగొద్దు ఈ క్వశ్చన్స్. ఇదే ఇంటర్వ్యూ కాదు, ఇంకే ఇంటర్వ్యూలో అడగొద్దు. అడిగి నా టైం వేస్ట్ చేయదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తానే ఉంటాను. పార్టీ క్షేమం కోరేవాడిని. పార్టీ కార్యకర్తకి ఎటువంటి కష్టం వచ్చినా కానీ వాళ్ళ ఇంటి గడప ముందుకు పోయి జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా ఖచ్చితంగా పార్టీ కార్యకర్త కన్నీటిలో కన్నీటి బొట్టినైతానో, వాళ్ళ దుఃఖంలో దుఃఖానైతానో, వాళ్ళకి ఆ దుఃఖాన్ని దూరం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తాను. వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను వైసీపీ వీరాభిమానిని, జగన్మోహన్ రెడ్డి గారి డైహార్డ్ ఫ్యాన్ని. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆయన కోసం పనిచేయాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలన్నా, పార్టీ కోసం పనిచేయాలన్నా పార్టీలో సభ్యత్వం అవసరం, పార్టీలో పదవులు అవసరం. ఈ 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పనిచేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు కలిసారా మీరు? చాలాసార్లు కలిశాను. ఎన్నిసార్లు కలిసారు? చాలాసార్లు కలిశాను. చాలాసార్లు పులివెందుల్లో కలిసడం జరిగింది, కుటుంబ సభ్యులతో కలిసడం జరిగింది, చాలాసార్లు కలిసాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇంత ఎపిసోడ్స్ నడుస్తూ ఉన్నాయి. మీ ఫ్యామిలీలో చెప్పారా అసలు ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పి? మామూలుగా కాదు, ఇబ్బందులు పడ్డారు చాలా. మా మదర్ అసలు ఇప్పుడు నాతో మాట్లాడలేదు, మా అమ్మ నాతో మాట్లాడలే. మా అమ్మ ఆల్మోస్ట్ చావు అంచులు దాకి వెళ్ళి దేవుడు ప్రాణభిక్ష పెడితే మా అమ్మ బతుకున్నారు ఈరోజు. జైల్లో ఉంటే కనీసం సూపరింటెండెంట్ వాళ్ళు మా మదర్కి డయాలసిస్ జరిగితే కనీసం ఆ ఫొటోస్, ఆ మెసేజ్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఇష్టపడాల. మా అమ్మ చావు బతుకుల మధ్యలోకి వెళ్ళి బైపాస్ సర్జరీకి అటెండ్ అయిన పరిస్థితుల్లో మమ్మీకి రేపు బైపాస్ ఉంది, చేయకపోతే చనిపోతారు అనే పరిస్థితిలో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా కోర్టులో లెటర్ వేస్తే, అఫిడవిట్ ఒకటి ఫైల్ చేస్తే, కోర్టు నుంచి వచ్చిన లెటర్ని చూసి సూపరింటెండెంట్ నాకు వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇవాళ మా మదర్, మా సిస్టర్స్, నాకు 5 చెల్లెళ్ళు, 2 లండన్లో ఉంటారు, 3 ఇక్కడ ఉంటారు. 2 డాక్టర్స్, 3 ఇంజనీర్లు. దే ఆర్ వెల్ సెటిల్డ్. కంపెనీని శాసిచ్చే పొజిషన్లో నా 2వ చెల్లి ఉంది, 3వ చెల్లి డాక్టర్, పెద్ద చెల్లి హౌస్ వైఫ్, పెద్ద చర్చ్ మినిస్ట్రీ ఉంది వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో 2 చర్చ్ మినిస్ట్రీస్ ఉన్నాయమ్మా. నా కుటుంబం చేయెత్తితే కొన్ని లక్షల ఓట్లు ఆగుతాయి, ఖచ్చితంగా ఆగుతాయి. ఆ కుటుంబాలకి నా చెల్లెల్ని ఇచ్చాను నేను. రాజకీయం అంటే నేను చేశా, నా చెల్లెలు ఏం చేశారు? నా చెల్లెల జోలికి పోయినారు, వాళ్ళ కాడికి పోయినారు, వాళ్ళ మీటింగ్స్ని డిస్టర్బ్ చేసినారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసినారు, వాళ్ళ మా బావల్ని పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీకి రావాలని చెప్పి పిలుస్తారు.
నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. 41 నోటీస్ ఇవ్వాల్సిన కేసుల్లో సుప్రీంకోర్టులో వేసినాం. సుప్రీంకోర్టు అడిగింది అసలు ఇన్ని కేసులు ఎందుకు పెట్టారు, బెయిల్ ఎందుకు ఇట్లా అనిల్కి, 3rd డిగ్రీ ఎందుకు ఇచ్చినారు, 3rd డిగ్రీ ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు, ఆఫీసర్ పేరేంది, నా దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమని? దానికోసం ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసింది. ఆ 3 రోజులు ఏం జరిగింది? సెంట్రల్ జైలు నుంచి కస్టడీకి నోటీసులు ఇవ్వకుండా ఎగ్జిక్యూటివ్ జైలర్ దుర్గా రమేష్ నన్ను కస్టడీకి ఎడ పంపించిండు. పేరుకి ఎగ్జిక్యూటివ్ జైలర్ ఆయన టీడీపీ జనసేన సొక్కా దొడుక్కున్న ఒక జనసేన కూటమి కార్యకర్త ఆయన. నేను చెప్తుంది ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఒక మనిషిని పెట్టాల్సిన అవసరం ఏంది? సోషల్ మీడియా కేసులు వేసుకున్నావు, 41 నోటీసులు, నన్ను ఇబ్బంది పెట్టు, నేను పడుతున్నా కదా, 9 నెలలు జైల్లో ఉండా. సో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? జైల్లో ఉన్నప్పుడు కూడా మీకు వైఎస్ఆర్సీపీ ఏమైనా సపోర్ట్ నన్ను జగన్ అన్న వదిలిపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ వల్ల, సజీవుడన్న నా దేవుని కృప వల్ల, జగనన్న ఆదరాభిమానాల వల్ల నేను బయటకు వచ్చాను. చాలా మందికి మీడియా ద్వారా ఒకటి చెప్తా ఉన్నాను, ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్. యూట్యూబ్లో నా గురించి పని కొట్టుకొని మాట్లాడే కొడుకులందరికీ చెప్తా ఉన్నా, ఒక్కొక్కడికి చెప్తా ఉన్నా, లీగల్గా సమాధానం చెప్తా, లీగల్గా సమాధానం చెప్తాను, ఖచ్చితంగా లీగల్గా సమాధానం చెప్తాను. నేను బాగా చదువుకున్న వ్యక్తిని. ఈరోజు మీరు నా క్యారెక్టర్ ఎంత అసాసినేట్ చేయాలన్నా గో అహెడ్, ఐ డోంట్ కేర్, ఈవెన్ ఐ పిట్ ఇట్, సంబంధం లేదు, లెక్క కూడా చేయను. ఐఎమ్ ఇన్ వార్ జోన్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. హ్యూమిలేట్ చేస్తున్నారు, చేయండి, ఇంతకంటే ఎవడేం చేయలేడు. మా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది, మా ఇంట్లో ఆడవాళ్ళు కన్నీళ్ళు మీకు తగిలిపోతారు. రెండో విషయం కూడా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్, ఐఎమ్ నాట్ ఏ రౌడీ షీటర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నానని చెప్పి కుట్రపూరితమైన నిందలు, అవమానాలు పడాల్సి వస్తుంది. పడతాం, ముందుకు పోతాం, ధీటుగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని తీరుతాం. ఎవడో కారుమూరి వెంకటరెడ్డి, ఇంకొక శేఖర్ రెడ్డి, వీళ్ళు మాట్లాడారని చెప్పి బ్యాక్ స్టెప్ వేసే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. కేంద్రంలో పెద్దల్ని ఎదుర్కొన్న గుండెది. 10 సంవత్సరాలు జాతీయ రాజకీయాల నుంచి నేను కిందకు వచ్చాను, కానీ జగనన్న కోసం నాకేం లేక కాదమ్మా. ఐఎమ్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్ అండ్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ నేషనల్ పార్టీ అలయన్స్ విత్ ఎన్డీఏ గవర్నమెంట్. ఆ పార్టీకి ఒక చరిత్ర ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిపబ్లికన్ పార్టీ నా స్వహస్తాలతో స్థాపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను పార్టీలో జాయిన్ అవుతాను పోలేదు ఏ పొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఏ రోజు గడప తొక్కలా, జగనన్న గడప అన్నే సాక్ష్యం, జగనన్నే సాక్ష్యం. నేను ఏ పొద్దు అన్నకే ఫైల్ ఇలా అన్న, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ కాంట్రాక్ట్, ఐఎమ్ ఛాలెంజింగ్ టు ద గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ మంత్రి కాడికైనా, ఏ ఎమ్మెల్యే కాడికైనా, ఏ కలెక్టర్ కాడికైనా నేను వచ్చానా? జగనన్నతో ఏమన్నా నేను ₹1 లాభం పొందాను? కాదు, మీరు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ సపోర్ట్ చేసింది అంటున్నారు కాబట్టి ఏ రకమైన సపోర్ట్ మీకు ఇచ్చింది? అన్ని విధాల సపోర్ట్ చేశారు. ఒక కార్యకర్తని ఎట్లా ఆదుకోవాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా అన్న ఆదుకున్నాడు. కానీ జగన్ గారి గురించి బయట ఒక అబ్జర్వేషన్ ఉంది, ఒక చిన్న నాలెడ్జ్ ఉంది ఆఫ్ ద రికార్డ్లో. ఆయన ఎవరి మీద అయినా అలిగేషన్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టేస్తారు అని చెప్పి అస్సలు వదలడం. మరి మీ మీద అలిగేషన్స్ వచ్చిన వాళ్ళ వదిలిపెడితే ఈ రోజు 151 మంది. బాలినేని శ్రీనివాస్, విజయసాయి రెడ్డి గారికి వయసు అయిపోయింది, వెళ్ళిపోయినాడమ్మా, రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినాడు. విజయసాయి రెడ్డి గారు గ్లాస్ పట్టుకోలేని పరిస్థితి, గ్లాస్ ఇలా పట్టుకుంటే ఆయనకి గ్లాస్ ఇలా షేక్ అయ్యే పరిస్థితి. విజయసాయి రెడ్డి గారు పెద్ద ఆయన, వయసు పైబడిన వ్యక్తికి ఇంకా రాజకీయాలు అంటే ఇప్పుడు ఒకటి వయసు సహకరించిన పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండి చేసేదానికంటే ఆ ప్లేస్ ని వేరే వాళ్ళకి ఇస్తే మనం మంచిదని చెప్పి ఆయన తప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించలేదాన్ని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించలేదే, వాళ్ళు వెళ్ళారు. ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఎలిగేషన్స్ వచ్చిన వ్యక్తినల్లా వదులుకోవాలి అనుకుంటే ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలు నన్ను గెలిపించుకునే వాళ్ళు కాదు. మగోళ్ళలాగా ఒక్కడై వచ్చి 62 మంది అయ్యి 62 మంది కాస్త 151 మంది అయ్యారంటే ఒక నాయకత్వంలో, దట్ ఈస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి. నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గిట్టని వాళ్ళు మాట్లాడే మాటలు జగన్ని నేను ఓన్ చేసుకుని మాట్లాడలా. ఎస్ కాదు, మీరు అభిమాని, కానీ మీ వైఖరి వల్ల ఆయనకి మైనస్ అవుతుందని మీరు ఎప్పుడు అనుకోలేదా? మీకు ఎవరు చెప్పలేదు అంటే డిఫెన్స్ చేసుకునే పరిస్థితుల్లో చేసిందే, కానీ ఏనాడు అంటే మాడోళ్ళు తిట్టొచ్చా? మాడోళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ మీద అటాకులు చేయొచ్చా? ముఖ్యమంత్రి శ్రీమతిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సతీమణి అయిన శ్రీమతి భారతమ్మ గారి గురించి మాట్లాడొచ్చా? విజయమ్మ గారి గురించి మాట్లాడొచ్చా? శర్మలమ్మ గురించి మాట్లాడొచ్చా?
మరి మీ మీద ఇలా ఇన్ని కేసులు పెట్టినప్పుడు మీరు మాట్లాడారని చెప్పి మీరెందుకు లీగల్ గా ప్రొసీడ్ అవ్వలేకపోయారు? నేను ఎందుకు అవ్వలేదమ్మా, నేను అయ్యాను కదా. అప్పుడే మా ప్రభుత్వం ఉన్నప్పుడే 41 నోటీసులు ఇచ్చారు. వర్కౌట్ అయిందా? ఏం జరిగింది మరి? 41 నోటీస్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఉమ్, ఒకటి, ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. నేను ఒక దళితుడిని కాబట్టి పవన్ కళ్యాణ్ కులం కాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి కులం కాకపోవచ్చు, నేను ఒక రెడ్డిని కాకపోవచ్చు, ఒక దళితుడిని కాబట్టే 22 కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టి నన్ను ఒక్కటే సంపలవాలి, ఇంకంతే. దారుణమైన పరిస్థితులు, 30 కేజీలు వెయిట్ తగ్గిపోయి నడవలేని పరిస్థితి. ఉమ్, మరి ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్, దానికి కారణం చంద్రబాబు నాయుడు, దానికి కారణం నారా లోకేష్. ఏ కాడికి ఆ కాడికి 22 కేసులు ఎట్ట పెడతారు ఒక దళితుని మీద? భారత రాజ్యాంగం అనేది లేదు, రూల్ ఆఫ్ లా ఉందా? ఏపీలో రూల్ ఆఫ్ లా బ్రేక్ ఏమేం అయిపోయింది. కేసులు అవి? అన్ని 41 నోటీసులు. ఫస్ట్ కేసులో ఒక కేసు అరెస్ట్ చేశారు, బాబు ప్రకాష్కి నేను 50 లక్షలు అడిగాను. అతని జేబులో ఎప్పటికీ ఒక 5,000 కూడా ఉండవు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసే వ్యక్తి నేను 50 లక్షలు ఎట్ట అడుగుతాను? అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు. అతను ఏదో చర్చ ఆస్తులన్నీ అమ్ముతా తిరుగుతూ ఉంటాడు. గుంటూరులో ఏఎల్సీ ఆస్తులన్నీ అమ్మి డబ్బు చేసుకొని దాంతో లగ్జరీ లైఫ్ చేస్తూ ఉంటాడు. ఇల్లీగల్గా సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడని చెప్పి ఎవరు చాలా మంది చెప్తా ఉంటే మాకు తెలిసింది. ఆయన అడిగితే ఆయన పోయి చెప్తాడు, ఎస్పీ గారు వచ్చి ఫోర్స్ చేసి నాతో కేసు పెట్టించినారని. వీడియో నా బంధువు ఒక అతను, ఒక అడ్వకేట్, అతను బాబు ప్రకాష్ అని అతని ఇంటికి వెళ్ళి మాట్లాడితే అతను మాట్లాడిన రికార్డింగ్ ఉంది నా దగ్గర. టైం వచ్చినప్పుడు వినిపించిందమ్మా, టైం వచ్చినప్పుడు కోర్టుకి ఇస్తామని. కోర్టుకి ఇచ్చిన తర్వాత నేను మీడియాలో పెడతాను. నేను ఏ స్ట్రాంగ్ విట్నెస్ లేకుండా ఇలా లేనమ్మా. ఐఎమ్ ఏ ఫేర్ ఆఫ్ గాడ్స్ పర్సన్. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ఒక క్రైస్తవుని నేను చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నాను, నా మనస్సాక్షి మీద, నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఎస్, వాట్ ఆల్ ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద ఇంటర్వ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. నేను అలా మాట్లాడకూడదు, ఇంకొక వేలో వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించడం జరిగింది. పొరపాటును జగనన్న ఎప్పుడు కూడా ఎవరిని అబ్యూజివ్ లాంగ్వేజ్, ఎందుకంటే మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత బయటికి ఎవరిని కలిసారు? ఫస్ట్ జగన్ గారిని కలిసారా? జగనన్నని కలవాల, జగనన్నని ఆ టైంలో కలసడానికి కుదరలేదు నాకు, నేనే పోలేకపోయాను. ఎందుకంటే ఐ మీన్ ట్రీట్మెంట్ మా ఫస్ట్. అన్నకి సంబంధించిన కొంతమంది పర్సనల్గా ఉండే వ్యక్తులను కలసడం జరిగింది. దట్స్ ఆల్. అండ్ ఏం సజెస్ట్ చేశారు మీకు? నో నథింగ్. ఏముంది, ఇప్పుడు మాట్లాడకూడదు, ఈ విధంగా కాదు, ఇంకో కాన్స్టిట్యూషనల్ బేస్లో మాట్లాడాలి. దట్స్ ఇట్. అండ్ పార్టీలో కూడా మీకు శత్రువులు ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోతుండగానే జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు దాకా కింగ్ పిన్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది? అండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద మీరు విరుచుకుపడుతూ ఉంటారు, ఆయనకి మీకున్న వైరం ఏంటి? ఏం లేదమ్మా, ఒక కంచులో తిరిగి ఒక దగ్గర అన్న నేను ఇద్దరం కలిసి పడుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ధర్నాల్లో వైసీపీలో. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించి అన్న వెళ్ళాడనే ఆ రోజు ఏదో మాట్లాడితే అది మీడియాకి లీక్, అంత గందరగోళమే. అంటే అనిల్ కుమార్ యాదవ్ మీకు క్లోజ్ కాబట్టి ఆయనని తిట్టమని ఆయన చెప్పారు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లోకి రావడానికి సపోర్ట్ చేసిన వ్యక్తి కోటంరెడ్డి అన్న. ఆ మాట అబద్ధం నేను చెప్పను. వ్యక్తిగతంగా అన్న కోటంరెడ్డి ఓకే, బట్ ఏంటంటే పార్టీ పరంగా అపోజ్ చేశాం కానీ వ్యక్తిగతంగా కాదమ్మా. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ బ్రదర్ టు కోటంరెడ్డి. అండ్ అనిల్ కుమార్ గారికి మినిస్టర్ పదవి వచ్చిందని కానీ, అనిల్ యాదవ్కి జగన్ అన్న ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని కానీ అట్లాంటివి ఏం లేవు ఆ జిల్లాలో. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు అనిల్, యంగ్స్టర్, అప్కమింగ్ లీడర్ ఇన్ నెల్లూరు, ఒక కొత్త ధనాన్ని చూసి ఆ ఫాలోఅప్ని చూసి ఎంకరేజ్ చేయడం జరిగింది. అంతేగాని ఎందుకంటే కొన్ని విషయాల్లో పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ అది వాళ్ళకి సంబంధించింది. వైఎస్ఆర్సీపీలో ఎస్సీ ఎస్టీలకు విలువ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఉంటే మీ పరిస్థితి ఏంటి? పార్టీ నేను చెప్తున్నాను కదా, నా గురించి మాట్లాడిన వాడి చరిత్ర ఏమైంది ఇప్పుడు అది వాడికే తెలుసు. దట్ ఈస్ కాల్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కుడి ఎడమ భుజాలే, రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్సిపి స్టాండ్స్ ఆన్ ఇట్. వైఎస్ఆర్సిపి స్టాండ్స్ ఆన్ ఇట్. ఐ రిపీట్, వైఎస్ఆర్సిపి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపీట వేశారు, వేస్తారు, వేస్తూనే ఉంటారు. దానికి సాక్ష్యం
నా దళిత జాతి ముద్దుబిడ్డ అయిన సుచరితాన్ని మొట్టమొదటి ఆఫ్టర్ బైఫర్కేషన్ మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా చేయటం, ఎస్టీ నుంచి షెడ్యూల్ ట్రైబ్ నుంచి వచ్చిన నా సహోదరి పుష్పశ్రీ వాణిని ఉప ముఖ్యమంత్రిని చేయటం, బీసీలని 5గురిని ఉప ముఖ్యమంత్రులను చేయటం, బూడిద ముత్యాల నాయుడు గారు కానీ వేరే వేరే పేర్లు నాకు తెలియకపోవచ్చు, చెప్తా ఉన్నానమ్మా. మరి గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు కానీ బీసీలు ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు? ఓసీ క్యాస్ట్ అని ఒకే ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు. నేనేమంటానంటే వైఎస్ఆర్సిపి ఓట్ బ్యాంక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ బేస్ అయి ఉండింది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. నందిగం సురేష్కి పార్టీ టికెట్ ఇచ్చి జగన్ ఎంపీని చేశారు. సో ఆయన వల్ల పార్టీకి జరిగిన లాభం ఏంటి? ఆయన ఏం చేశారు పార్టీకి అని మీరు అనుకుంటున్నారు? ఒక ఫోటోగ్రాఫర్ని, ఒక కూలి పని చేసుకునే నార్మల్ దళిత ముద్దుబిడ్డని, పొలాల పనులు చేసుకునే కృష్ణా జిల్లా కరకట్ట ప్రాంతంలో పొలాల్లో పని చేసుకునే వ్యక్తిని, ఒక అట్టడుగు అణగాని వర్గాన్ని నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని, సాదాసీదా మానవుణ్ణి కూడా, ఒక దళితుణ్ణి, డబ్బు లేని దళితుణ్ణి, నిరుపేదైన దళితుణ్ణి తీసుకెళ్ళి చట్టసభల్లో కూర్చోపెట్టగలనని నిరూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ చట్టసభల్లో అమ్మా? దేశాన్ని పాలించే ప్రధానమంత్రితో పాటు కూర్చోగలిగే స్థాయిని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒక్క నిదర్శనం చాలదా మీకు? కరెక్టే. అంటే ఆయన వల్ల పార్టీకి ఏం మేలు జరిగింది? జరిగింది. దళిత వాడల్లో తిరిగాడు, ఆయన చేయగలిగినంత చేశాడు. దట్స్ వాట్. దళితులు అంటే నందిగం సురేష్ ఒక్కలే కాదు కదమ్మా. మెరుగు నాగార్జున గారు ఉన్నారు, జూబూడి ప్రభాకర్ గారు ఉన్నారు, అభిమానిగా నేను పనిచేశాను, చాలామంది దళితులు ఉన్నారు. సో మీరు వైఎస్ఆర్సీపీ అభిమానిని, జగన్ అభిమానిని అని మీరు చెప్తున్నారు, కానీ టీడీపీ వెనకుండి మీతో ఇవన్నీ చేయిస్తూ జగన్కి మైనస్ అయ్యేలా మీతో బిహేవ్ చేయిస్తుంది అనే దానికి మీ సమాధానం ఏంటి? ఇట్స్ ఆల్ ఫేక్ అమ్మా. నెవర్ ఎవర్. ఈవెన్ అది నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, అది జగన్ నాకు తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ జనసేన టీడీపీతో ఫైటింగ్ చేసే క్రమంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తిని నేను. అండ్ ఇది కూడా ఏంటంటే నేను కూడా ఏదో ఒకటి యూట్యూబ్లో చూపించారు, రప్ప 2029. యాక్చువల్లీ నేను కేసు పెడదాం అనుకుంటున్నాం వాని మీద. వాడు, నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ నమ్మ, ఒక దళితుడిగా నాకున్న స్వేచ్ఛ స్వభావాలని అతను భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను నల్లగా ఉన్నాడు, వాడు సాటిస్ట్ లాగా, ఒక కర్రోడ్ లాగా, ఏదో వాడు ఒక భయంకరమైన రప్ప 2029 ఏదో పెట్టుకున్నాడు. అతను వైసీపీని రాంగ్ లీడ్ చేస్తున్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం, అదే అంటే ఈ పార్టీలో జరుగుతున్న ఇది మిస్లీడ్. ఇది ఖచ్చితంగా దీన్ని నేను అధిష్టానం దృష్టికి తీసుకుపోతాము. దీన్ని కూడా వీళ్ళే క్రియేట్ చేస్తారు. పార్టీలో నా మీద ఉసిగలిపిన ఒక వర్గం ఈక ముక్కుతో సమానం అనిల్కి. ఎందుకమ్మా? వై? బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు ఒకటోసారి, బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు రెండోసారి, బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు మూడోసారి. కట్టె కాలేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాం, వైసీపీ కోసం పనిచేస్తాం. పార్టీ కార్యకర్తలే నా ఊపిరి, నా ప్రాణం. కార్యకర్తల కోసం యాడికైనా పోతా, ఎంత దూరమైనా పోతాను. టీడీపీ పార్టీ నుంచి మీకు జాయిన్ అవ్వమని ఆహ్వానం వచ్చిందా? మా బ్రదర్తో మాట్లాడారు, 2-3 మాట్లాడారు, అది నేను కొట్టేశాను. బట్ తర్వాత సీరియస్గా మాట్లాడారు, మాట్లాడిన మాట వాస్తవం. నా దాకా కూడా జాయిన్ అయ్యే అవకాశం? నో సమస్య లేదమ్మా. ఒకవేళ మీరు జాయిన్ అవుతా అంటే వాళ్ళు తీసుకుంటారా? నాకు తెలియదు కదమ్మా అది. అడగడం అయితే నిజమే అని. ఎస్, మా బ్రదర్ కాల్ వచ్చిన మాట వాస్తవం కదా, అది అబద్ధం కాదు కదా. అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు అటు చిన్న చూపు చూసారు కదా అంటే, చిన్న చూపు చూసారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు కన్ఫర్మ్ అయిపోతే ఎట్లా అవుతుంది అది? ఎందుకు? నాయకుడు చిన్న చూపు చూడాల. ఎవడో పిల్ల బచ్చగాళ్ళు బొత్తాలు వేసుకొని, లాగులు వేసుకొని, నిన్న కాక మొన్న లాగులు వేసుకొని ఆడుకునే వాళ్ళు ఎవడో మాట్లాడారంటే నేను ఎందుకు పట్టించుకుంటాను? దారిని పోయే కుక్కలు. నేను మొన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, నేను లండన్లో చదువుకునేటప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర నుంచి నేను అక్కడ ఒక ట్యూబ్ ఎక్కి నేను జస్వన్గోడు చాడ్వెల్ హీత్ ఒక ఏరియాకి పోవాలి. అప్పుడే ప్రిన్సెస్ వస్తున్నారు, ఎలిజబెత్.
ఆమె క్వీన్ ఎలిజబెత్ ఈస్ కమింగ్ ఆన్ దట్ వే. అందరూ గౌరవవందనం చేస్తారు. ఊరికే లండన్లో ఏంటంటే ఆవిడ వెళ్తుంటే ఒక 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 గౌరవవందనం ఇస్తారు ఆమెకి. ఆమెని అందరూ ఆగారు, మేము కూడా. నేనైతే విష్ చేయలే, కానీ యాజ్ ఎ ఇండియన్ మనం ఎప్పుడు తలదించామమ్మా వేరే కంట్రీ ముందు. నేను అక్కడ నుంచున్నాను. రాయల్ చారియట్ వెళ్తుంది, ముందంతా లిమోజిన్స్, బ్యాక్ అంతా బెంజ్, రేంజ్ రోవర్ కార్లు వెళ్తూ ఉన్నాయి. ఆవిడ మాత్రం చారియట్లో పోతా ఉన్నారు. గుర్రాలు 8 గుర్రాలు 12 గుర్రాలు చారియట్లో పోతా ఉన్నారు. పోతా ఉన్న పరిస్థితుల్లో మనుషులందరూ కామ్గున్నారు, అందరూ గౌరవం చేస్తున్నారు. అక్కడ లండన్లో కుక్క పిల్లలు చాలా చాలా ఉంటాయి, ప్రతి ఒక్కరి చేతిలో కుక్క పిల్ల ఉంటుంది. ఒక 4-5 కుక్కలు బౌ అని మొరుగుతూనే ఉన్నాయి. రాయల్ చారియట్ అని ఆ కుక్కకు తెలియదు, అది పోయేది రాయల్ చారియట్ అని కుక్కకు తెలియదు మా. మనుషులైతే ఆగినారు, అర్థమైంది. మరి ఈ కుక్కలు కూడా తెలియదు దిస్ ఈజ్ వాట్ అ రాయల్ చారియట్ అని. ఇది జగన్మోహన్ రెడ్డి బేస్ అని వాడికి తెలియదు, ఇది జగన్మోహన్ రెడ్డి కంటెంట్ అని వాడికి తెలియదు. బోరుగడ్డ అనిల్ కుమార్కి పొలిటికల్ కెరీర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని వాడికి తెలియదు. దేశ రాజకీయ నాయకులను ఎదుర్కొన్న గుండెది. ఈ చెంచగాళ్ళు మాట్లాడితే సడలిపోతాడా అనిల్? ఈ చెంచగాళ్ళు మాట్లాడితే సడలిపోతాడా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఖచ్చితంగా న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం. నిన్నటి వరకు ఒక అనిల్ చూశారు, ఈరోజు ఇంకో కొత్త అనిల్ చూపిస్తాను నేను, ఒక చదువుకున్న వాడిగా. ఐ వాంట్ టు బి ఎ వెరీ గుడ్ పార్లమెంటరీ. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కాలర్ని ఇట్లా ఎత్తిపట్టి మా ఓడర్ అవ్వడని చెప్పుకునే దానికోసం బోరుగడ్డ అనిల్ కుమార్ కొత్త రాజకీయ వైఖరిని జీర్ణించుకొని నేను ఆ దిశగా కాన్స్టిట్యూషనల్ బాడీ బేస్ పరంగా నేను వెళ్దామని డిసైడ్ అయి ఉన్నాను. ఇందాక నేను అడిగాను, అలిగేషన్స్ వస్తే జగన్ దూరం పెడతారని చెప్పి. మంగళ కృష్ణ అనే వ్యక్తి ఎన్నేళ్లుగా జగన్తో ఉన్నారో మీకు తెలుసు. సో ఆయన మీద అలిగేషన్స్ వస్తేనే ఆయన్ని పక్కన పెట్టేశారు, దూరం పెట్టేశారు. సో అలాంటిది మీ మీద వచ్చినటువంటి అలిగేషన్స్కి ఆయన మీకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి ఏ ధైర్యం, ఎందుకు మీరంటే అంత ఇష్టం జగన్? మంగళ కృష్ణని సార్ పక్కన పెట్టినాడని నీకేమైనా మంగళ కృష్ణ ఫోన్ చేసి చెప్పినాడా? ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్. ఏడికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్? కట్ట కాలేదాకా జగన్మోహన్ రెడ్డి మనిషి. ఆయన పులివెందులకు సంబంధించి వెంపల్లె ఈ ఏరియాల్లో ఉన్న కొన్ని పల్లెలకి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు మొన్నటి వరకు. హెల్త్ బాగల ఆయనకి. మనిషి ఎప్పుడు వయసు ఒకలాగే ఉంటుంది కదమ్మా, పెద్దోళ్ళు అవుతారు కదా. ఆయన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. మంగళకృష్ణ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి దూరం కారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పర్సన్స్కి అటాచ్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం, ఆయన కోసం కష్టపడిన వారిని ఏ పొద్దు కూడా ఇడిచిపెట్టుకునే మనిషి కాదు. దళితులకి పెద్దపీట వేశారు కాబట్టే దళిత జాతి బిడ్డనైన నన్ను కేసుల్లోంచి బయటకు తీసుకొచ్చినారు. చాలామంది మాట్లాడుతున్నారు, పనిగొట్టుకొని మాట్లాడుతున్నారు కొడుకులు ఒక్కొక్కడు. ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ అట్ట చేశాడు, ఇట్ట చేశాడు. ఏం చేసాం? ఏం తెలుసు మీకు నా గురించి? మీరు తిట్టాల్సిన లిస్ట్ ఏమైనా ఉందా, ఇటు టీడీపీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ? వాళ్ళు తిట్టాల్సిన లిస్ట్ ఏముందో వాళ్ళని అడగండి. వాళ్ళు తిట్టినా ఈసారి భారత రాజ్యం కాలమాన ప్రకారం భారత రాజ్యబద్ధమైన సమాధానం చెప్తాను. సో మీ వీడియోలన్నీ ప్లే చేసి టీడీపీ నాయకులు ఆల్మోస్ట్ ఆల్ మార్ఫింగ్. ఇప్పుడు నేను ఒక విషయంలో ఒకరిని మాట్లాడుతుంటే దాని వల్ల పార్టీకి మైనస్ అవ్వదు. నేను చెప్పేది మీరు వినట్లా. మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేయాలి. చెప్తున్నా. నేనేమంటున్నానంటే, నేను వేరే కంటెంట్లో ఎక్కడైనా మాట్లాడితే దాన్ని కట్ చేసి తీసుకొచ్చి నీకు ఇష్టమైనట్టు పెట్టుకుంటాం. దాన్ని కొంచెం బఫ్ చేసి, దాన్ని కొంచెం మార్ఫ్ చేసి, వాళ్ళకి కావాల్సినట్టు తిప్పుకొని తిట్టేశాడు. ఏం తిట్టారు నిన్ను? ఎవరు తిట్టిండు? ఈరోజు ప్రధానమంత్రుల్ని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, ఢిల్లీలో ఉన్న వాళ్ళని పచ్చిబుద్ధులు తిడుతున్నారు అందరూ. తిట్టిన దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకోమని ఉంది. కుటుంబాలని, జీవితాలని నాశనం చేయమని ఏడలా. నా ఆస్తులు జప్తు చేశారు, నా కార్లు సీజ్ చేశారు, మా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు, మా కంపెనీ అకౌంట్స్ మొత్తం క్లోజ్ చేసి పండుకారు. మేము ఎట్ట బతకాలా? ఈరోజు మా బిడ్డలు ఎట్ట బతికించుకోవాలా? రాజకీయం నువ్వు నాతో చేయి, నా కుటుంబంతో నీకేం పని? కుటుంబాల మీదకి వచ్చి అకౌంట్లు ఫ్రీజ్ చేసి. సో ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, వీటికి సంబంధించి మీ రియాక్షన్ కావాలి. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్. బోరుగడ్డ అనిల్ ఏంటమ్మా?
నన్ను పిలిచి బోర్గడ్డ అనిల్ గురించి మాట్లాడండి. అది కాదు సార్. ఏదైనా అమరావతి, క్వాంటమ్ వ్యాలీ, లేకపోతే లోకేష్ తోటి సుందర్ పిచ్చై మీటింగ్ అటువంటివి అడగాలి కానీ బోర్గడ్డ అనిల్ గురించి నన్ను అడుగుతాడు. చిన్న క్లారిటీ తీసుకుందామని. ఏమి ఇట్లా ఏం మాట్లాడాలమ్మా ఆయన గురించి? ఇలాంటి ఇమేజ్ రావడానికి రీజన్స్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అతను 100% పక్కా టీడీపీ అని అర్థమవుతుంది. అతను వైసీపీ వాళ్ళు ఎందుకు ఇష్టపడతాడు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగిన అదే మాట చెప్తాడు. నేను అదే ఆడు మాట్లాడిన మాటలకే ఆడికి ఎవరేం చెప్పాలో అన్నీ చెప్పేశారు. ఇప్పుడు ఇట్లాంటి పొగరబోతుల్ని పార్టీకి సంబంధం ఆ బుద్ధి ఆడికి ఉండాలి. ఆడికి కుళ్ళు ద్వేషం మా మీద. నేను ఒక దళితుడిని ఆడికి కుళ్ళు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆదరాభిమానులు ఎక్కువ మాకున్నాయని. ఆ ద్వేషంతోనే వాడు మాట్లాడింది. వానితో అలా మాట్లాడిచ్చారు. అలా మాట్లాడించిన ఒక 4-5 ఉన్నారు వెనకాల. వాళ్ళ కోసం నేను పనిచేయట్లేదే. ఈ బచ్చాగాడు ఈడెవడో మాట్లాడితే నేను ఆగుతానా? సో ఐఎమ్ ఓన్లీ ఆన్సరబుల్ టు జగన్ అన్న అండ్ పార్టీ కార్యకర్తలమ్మా. రిపబ్లికన్ పార్టీలో 12,58,000 మెంబర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఆ దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టు. ఖచ్చితంగా రేపు నేను పార్టీలో జాయిన్ అవుతాను. ఖచ్చితంగా మళ్ళీ దళితులందరినీ ఏకం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టుకుంటాం. ఈ బచ్చాగాళ్ళు, ఈ తుల్ఫాగాళ్ళు, ఈ పొకోడి బ్యాచ్ ఎవడు ఏం మాట్లాడినా నా ఎంట్రీకి కూడా ఓడదు తల్లి. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒక కొత్త రాజకీయం చూడబోతున్నారు. ఒక కొత్త మనిషిని చూడబోతున్నారు. నవనూతనమైన భారత రాజ్యాంగ నిర్మాత రాసి ఇచ్చిన ఆ బేస్ని, ఆ కంటెంట్ని మీరు చూడబోతున్నారు. దళితుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన పనిచేసిన ఆ పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఖచ్చితంగా ఒక నూతనమైన అనిల్ చూడబోతున్నారని చెప్పేసి మాటిస్తాను మీకు. జగన్ గారి నుంచి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ ఓవరాల్గా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఏ పొద్దు జగనన్న కాడికి పోలా, గడప తొక్కలా. దీనికి సాక్ష్యం నా అన్న జగనన్నే. ఈ పొద్దు పార్టీ కష్టకాలంలో ఉంది. అన్నని మోసం చేసి ఏదైతే కానీ ఏమైనా కానీ అన్నని మోసం చేసినారు. నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ జాతీయ అధ్యక్షులు, సామాజిక న్యాయ శాఖ కేంద్ర మంత్రి వర్యులు రామ్దాస్ అత్వాలే గారి అధ్యక్షతన సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్లస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఆయన ఏదో నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగారు, మీడియా ముందుకు వెళ్ళి నువ్వు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాలంటే నేను చెయ్యను సార్ అని చెప్పిన. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను చెయ్యనయ్యా అని కేంద్ర మంత్రికి రాజీనామా ఇచ్చిన. నేను ఆడ కేంద్ర మంత్రి చేతిలో ఉన్నోడిని జగనన్న కోసం ఈడికి వచ్చిన. జగనన్న ఇప్పుడు ముఖ్యమంత్రి కాదే. నా ఇష్టం అమ్మా, నాకు పిచ్చి జగనన్న అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పిచ్చి? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారికి 10th క్లాస్ నుంచి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఆయన బెంగళూరులో ఉండేవాడు. బెంగళూరుకు ఆడికో ఊరికి పోయి పులివెందులకు వచ్చిన, పక్కన పల్లెలకు వచ్చిన, యాడికి వచ్చిన 10th క్లాస్లోనే ఆయనకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. డిగ్రీ చదివేటప్పుడు అసలు అదే అది ఏంటి అంటే హీఈస్ కనెక్టెడ్ విత్ పీపుల్ ఆల్వేస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేంద్రం ఆఫర్ 2 పదవులు చేస్తే, 2 పదవులు ఆఫర్ చేస్తే కేంద్ర మంత్రిగా నీకు 2 కేంద్ర మంత్రి, నువ్వు ఎవరికి చెప్తావు వాడికి ఇస్తాం, నీకు ఇస్తాం కేంద్ర మంత్రి అని. ఏమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేక ఆ పొద్దు ఎందుకు రావాలి పార్టీలోంచి బయటికి? సోనియా గాంధీ చెప్పిన మాట జగన్ ఎందుకు వినకూడదు? వేరే వాళ్ళు విన్నట్టు, కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఎందుకు వినకూడదు? రోసే గారు లొంగిపోయినట్టు వాళ్ళ అడుగులకు ఎందుకు లొంగిపోకూడదు? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి చెప్పుకూడదు తిని నానా యాగి చేసి నానా బాధలు పడి బెయిల్ రానిక ఆంధ్ర రాష్ట్రం బైఫర్కేట్ అయ్యేటప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఆయన ప్రాణంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఎవరి కోసం? ఆయన ఒకరోజు కలగన్నాడు అవాతాతలకు పెన్షన్ ఇవ్వాలని. ఆయన ఒకరోజు కలగన్నాడు నా అక్క చెల్లెమ్మల బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చేయాలని. నాడు నేడు పథకం కింద చేసిన స్కూల్స్ ఏంటి? ఆయన సంక్షేమ పథకాలు ఏంటి? ఒక 2 సంవత్సరాలు కరోనా మహిమ తినేస్తే ఆ కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
దిస్ ఈజ్ వాట్ కాల్ జగన్. సో పార్టీ పరంగా మీకేం పర్సనల్ ఎజెండా లేదు? అసలు నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ పి ఎజెండా బేస్డ్ ఆన్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఐ ఆమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఐ వర్క్ ఫర్ పార్టీ. ఐ వర్క్ ఫర్ జగన్ అన్న, ఆల్వేస్ టిల్ మై లాస్ట్ బ్రీత్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దట్స్ ఇట్. సో మీ అభిమానానికి మెచ్చి, మీ పనులకు మెచ్చి వాళ్ళు ఏదైనా పదవి ఇస్తే? నాకుగా నేను అడగను. నా దేవుడు ఆజ్ఞాపించి, ఆయన శాసించి, ఇక్కడ అన్నని ప్రేరేపించి నాకు ఏదన్నా వస్తే, అన్నకై అన్న పిలిచి రే నువ్వు ఈ బాధ్యత చెయ్యరా అని ఇస్తే ఖచ్చితంగా నా శిరస్సు వంచి శిరస వహిస్తాను. ఎందుకంటే ఒకవేళ అడిగేది ఉండుంటే మీరన్న పాయింట్కే వస్తున్నా. మీరు అడిగారమ్మా ఇందాక, మీరన్న పాయింట్కే వస్తున్నా నేను. ఎప్పుడు అడుగుతారు అడిగేది ఉంటే? అధికారంలో ఉన్నప్పుడు ఏ పొద్దున అడిగిపోయినానా? అంటే ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం ఇది. వచ్చినప్పుడు ఉంటుంది అనే విజన్ ఏమో అని. నో ఎట అవుతుందమ్మా? ఇప్పుడు కేంద్రంలో నేను ఆల్రెడీ నేను పనిచేసిన పార్టీ 10 సంవత్సరాల నుంచి నేను కేంద్ర మంత్రి చేతిలో పనిచేసిన. కేంద్ర మంత్రులు 6-7 సార్లు నా ఇంటికి వచ్చిపోయినారు. గవర్నర్ అపాయింట్మెంట్ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. దొరుకుతుందమ్మా. అట్లాంటి పరిస్థితులు వదులుకొని కష్టకాలంలో ఈరోజు కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు ఒకే ఒక మాట అడిగారు, అరే మీడియా ముందుకు వెళ్ళి ఆంధ్రభవన్లో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టు ఈవినింగ్, నేను ఒక ప్రెస్ నోట్ ఇస్తాను, చదువు, మీడియా ముందుకు వెళ్ళి నువ్వు నేను చెప్పిన స్టేట్మెంట్ రిలీజ్ చేయరా అన్నారు. అది అగేన్స్ట్ అన్న, అబద్ధం అది. కూటమి ప్రభుత్వంలోకి జనసేన టీడీపీ వచ్చిన తర్వాత రిపబ్లికన్ పార్టీ అనేది కూటమి ప్రభుత్వంలో ఒకటి ఎన్డీ అలయన్స్లో ఉంది. మరి సారు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడనని చెప్పాను. నేను మాట్లాడుంటే ఆ రోజు నా మీద 22 కేసులు పడేవి కాదు. సార్ మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో, ఏ విధంగా జరగాలి ఆ విధంగా జరిగేది. నాకు అది ఇష్టంలే. నేను అట్లా ఉసురవల్లిలాగా రంగులు మార్చి నాకు రాజకీయంగా వాటి చేసేదిలే. నా మనసులో ఒకటే మాట, నేను ఒకటికే పుట్టాను. నా తండ్రికి పార్టీ ఒకటే నాది, వైఎస్ఆర్సీపీ. నా నాయకుడు ఒకడే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాలర్ పట్టుకొని చెప్తా, నా నాయకుడు మొగోడు మొనగాడు, నీతిమంతుడు, దేవునికి భయపడి ప్రజల కోసం బతికే వ్యక్తి నా నాయకుడు. ఆయన పేరు వైఎస్ జగన్. సో ఫైనల్గా చెప్పండి, ఇక ముందు మీరు ఎట్లయినా సరే జగన్ని సీఎం చేయాలనుకుంటున్నారు, పార్టీ కోసమే ఉంటా అంటున్నారు, ఆయన కోసమే, ఆయన మీద పిచ్చితో ఉన్నారు. సో ఇంతే అగ్రెసివ్గా బూతులు తిడుతూ ఇలా వెళ్తారా? ఓవరాల్ గా మారిపోయాను, రియలైజ్ తప్పు జరిగిందమ్మా, మాట్లాడాను, కొన్ని మార్క్స్ చేశారు. ఫర్ దట్ ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. పశ్చాత్తాపడ్డాను. జైల్లో బైబిల్ చదివాను, ఐ బీన్ ఇంటూ ప్రేయర్స్. నాకే అనిపించింది ఇలా మాట్లాడి ఉండకూడదు, ఇలా కాకుండా ఇంకొంచెం పాలిష్గా మాట్లాడుండాలి. వాళ్ళు రెచ్చగొట్టారు, తిట్టారు, అమ్మలక్కలు తిట్టారు, యాలి డాష్ అన్ని భయంకరంగా. మేము ఆ విధంగా మాట్లాడేంత రెచ్చగొట్టినారు. అయినా మాట్లాడుండకూడదు, ఇలా కాదు, ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించడం జరిగింది. And ఏం చేయబోతున్నారు నెక్స్ట్? You're going to see a very good parliamentarian. Okay. You're going to see a very good Anil. Basing on the Constitution of India. That's all. ఏదన్నా లీగల్ గానే? Yes. No. I'll speak subject. Okay. I'll confine with subject. And I'll be with Constitution. I'll take the Constitution and I'll move forward. What all? ఈ 22 కేసులు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన. భారత రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి, ఆ నమ్మకం దేవుడు తీర్చిదిద్దినాడు కాబట్టి, న్యాయం ఇంకా బతుకుంది కాబట్టి ఆంధ్రాలో, భారతదేశంలో ఖచ్చితంగా బెయిల్స్ మీద బయటికి రావడం జరిగింది. బెయిల్స్ మీద బయటికి రానికుండా చేయాలని చూశారు. ఎక్కడికక్కడ ట్రయల్ నడపాలని, రెచ్చగొట్టే విధంగా మళ్ళీ టీడీపీ ఏమి చేసినా మీదొచ్చి ఉమ్మూసిన అలా తుడుచుకొని పోతాం. కోర్టులు త్వరగా న్యాయం చేస్తాయని నమ్ముతున్నారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాలా గొప్పది. అపెక్స్ కోర్ట్ డైరెక్షన్స్ అనేవి చాలా ఉన్నతమైనవి. సుప్రీంకోర్టు జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇంకా గాడి తప్పించాలని చూసినా చాలామంది నిజంగా నా శిరస్సు వంచి నమస్కారం పెట్టాలి జడ్జిలకి చాలామందికి. సో ఫ్యూచర్లో ఒక శాంతమూర్తి బోరుగడ్డ అనిల్ ని చూడబోతున్నారు. వెరీ గుడ్ పార్లమెంటేరియన్, ఐ సే నాట్ శాంతమూర్తి, అ వెరీ గుడ్ పార్లమెంటేరియన్. శాంతమూర్తి అవ్వాలంటే నేను పాస్టర్ అయి బైబిల్ పట్టుకోవాలా. దేవుడు చిత్తం అయితే, దేవుడు అనుకూలిస్తే అది కూడా ఉండేమో, మేబీ తెలీదు. బట్ మళ్ళీ చెప్తున్నాను, నా గురించి మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాను, మాట్లాడుకోండి.
మీ టీఆర్పీ రేటింగ్స్ కోసమో మీ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసమో వాటి మీద వచ్చే మీకు డబ్బుల కోసమో వాటి మీద బతికేదానికో మాట్లాడుకోండి. కానీ మాట్లాడుకునే ముందు మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని మర్చిపోవద్దు. దిస్ ఈజ్ వాట్. ఎందుకంటే ఎంత పెద్ద పాపానికైనా పశ్చాత్తాపం అనేది చాలా గొప్పది. అవును కదా. తప్పు ఒక్కసారి చేస్తాం, ఒకసారి తప్పు మాట్లాడతాడు నాలంటాడు. ఐ ఆల్రెడీ సెడ్ ఐ రిగ్రెట్ మై సెల్ఫ్, ఎస్, విత్ హోల్ హార్టెడ్లీ. ఇంక జన్మలో జరగదు అది. వై? బికాస్ కొన్ని విలువలు ఉన్నాయి రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పొజిషన్లో అధికారంలో ఉన్న నాయకులు ఒకటి ఎరా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా మాట జారారేమో కానీ, జగనన్న, నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, జగనన్న ఏ రోజైనా సరే ఎవరినైనా సరే ఒక్క మాట జారటం మీరు చూసారా? విన్నారా? పోనీ వాళ్ళని కాదు, ఇంకెక్కడైనా కార్యకర్తలను కానీ ఎవరైనా కొట్టడం కానీ చూసారా మీరు? అదే ఆయన ఫాలో అవుతారు కదా ఇప్పటి నుంచి. ఖచ్చితంగా హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రేమతో ఆప్యాయతతో రాజకీయాలు చేస్తాం. ఏది మాట్లాడినా భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం భారత రాజ్యాంగ బద్ధమైన మాట. ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు జగన్ గారు మళ్ళీ? సూన్, త్వరలో. ఎందుకంటే ఈ ఆల్రెడీ ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, మాకు పార్టీకి సంబంధం లేదని. పార్టీ కోసం నేను రౌడీ షీట్ ఓపెన్ చేయించుకుంటే యాజిటేషన్ చేసి ఒక అనాథ బాలకి చచ్చిపోతే నేను యాజిటేషన్ చేశానమ్మా. అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి, కొండశెట్టి ప్రైజ్ అయిన అమ్మాయి, వెరక హాస్టల్ మచిలీపట్నంలో అనుమానాస్పద మృతి. దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ని తారుమారు చేసి ఆ 14 సంవత్సరాల అమ్మాయిని పూడ్చిపెట్టాల. హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం తగలబెట్టారు. విట్నెస్లు తారుమారు చేసేదానికి. ఆ విషయంలో ఎస్పీని మేము అడిగితే నువ్వు ఇబ్బంది పడతావు, బయటికి పోమన్నాడు. నువ్వేంది మాకు చెప్పేది, ఒక అనాథ బాలికి చచ్చిపోయింది, నీ బిడ్డ అయితే ఊరుకుంటామని చెప్పి తిరగబడి యాజిటేషన్ చేసినాం, లోపలేశారు. ఆ హాస్టల్ ఇతనికి ఏదో సెట్టింగ్ జరిగింది. నేను దాన్ని కూడా బయటపెట్టేశానని చెప్పి నా మీద 5 కేసులు, అసలు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కేసు పెట్టొద్దని. రెడ్ పిటిషన్ నెంబర్ చెప్తాను నేను మీకు ఇప్పుడే. దాని మీద హైకోర్టులో ఛాలెంజ్ చేశానమ్మా, సుప్రీంకోర్టుకు పోతున్నా. దాని మీద 12 మందికి ఎస్సీ కమిషన్ ఉద్యోగాలు పీకేసింది. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ కూడా ఉన్నారు. అడిషనల్ ఎస్పీ అటెండ్ అయ్యాడు అక్కడ, ఆయనకి తెలుసు బాగా. డిఎస్పీ రిటైర్ అయిపోయారు, ఉన్నారు నాకు తెలియదు, ఆయన అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సిఐలు, ఎస్ఎల్ 12 మంది జాతీయ ఎస్సీ కమిషన్ లోక్నాయక్ భవన్ 5th ఫ్లోర్కి వచ్చి నుంచుంటే మొత్తానికి మెమోలు ఇష్యూ చేశారు, సస్పెన్షన్ నోటీసులు. అది రెడ్ పిటిషన్ నెంబర్ చెప్తానమ్మా. అది రెడ్ పిటిషన్ నెంబర్ 15418 ఆఫ్ 2019. రెడ్ పిటిషన్ నెంబర్ 15418 ఆఫ్ 2019. ఇదే రెడ్ పిటిషన్. ఏమైంది ఆ కేసు ఫైనల్ గా? మీరేం అసలు అనిల్ని అరెస్ట్ చేయొద్దు, ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఎక్స్ప్లెనేషన్ తీసుకునే క్రమంలో కూడా మీరు అకంపెనీ విత్ హిస్ లీగల్ టీమ్ అని హైకోర్టు ఆర్డర్ ఇస్తే హైకోర్టు ఆర్డర్ని బేఖాతరు చేస్తూ 5 కేసులు పోలీసు వాళ్ళతో ఆ ఎస్పీ నా మీద పెట్టించి ఆ బెరక హాస్టల్ ఆ హాస్టల్ నడిపే యాజమాన్యం వాళ్ళ భార్యతో నా మీద కేసు పెట్టించి ఆ కేసుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి గుంటూరుకు షిఫ్ట్ చేశాడంట ఆయన. అది మొన్న ప్రభుత్వం మారినాక తెలిసింది నాకు ఆ విషయం. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక తెలిసింది ఆ విషయం. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఏదని సీఎని అడిగితే నేను. అంటే రౌడీ షీట్ అనేది నథింగ్ అమ్మా. మీ మీద కూడా ఓపెన్ చేయొచ్చు. ఒక అరగంటలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ మీద పగబడితే మీ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసేది. జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ ఎక్కడైనా కానీ ఎవరి మీద ఓపెన్ చేయొచ్చు. ప్రతి పొలిటీషియన్కి తెలిసింది. క్రిమినల్ హిస్టరీ షీట్ ఉండాలి. పదే చెప్పినా వినకుండా క్రిమినల్ పనులు చేస్తా, తప్పులు చేస్తా, మానభంగాలు, మర్డర్లు, రేపులు చేసే వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ప్రజలతో ఉన్న నన్ను నా మీద ఓపెన్ చేస్తారు. హైకోర్టు అసలు హైకోర్టు అసలు కేసులో పెట్టదని చెప్తే మరుసటి రోజు నా మీద 5 కేసులు పెడుతుంది. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అది. ఇప్పుడు ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద నా మీద మాట్లాడిన ప్రతి యూట్యూబ్ ఛానల్ని రికార్డ్ చేసి తమ్నైల్స్ తీసుకొని, ఇందాక మీరు చూపించారు ఒక ముసలోడు కూడా మాట్లాడుతున్నాడు, బోరగడ్డ అనిల్ కుమార్ నుంచి ఏందమ్మా, బోరగడ్డ అనిల్ కుమార్ నుంచి ఒక అమ్మాయి ఏదో అడిగితే వాని మీద కూడా కేసు పెట్టినాం. అందరమే పెట్టినాం. నా గురించి డిస్ప్లే చేసిన ఛానల్స్ అన్నిటిమే పెట్టినాం. ఎందుకు? నేను ఒక దళితుడిని, నా వ్యక్తిగత హావభావాలకి భంగం కలిగించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను నిజంగా రౌడీ షీటర్ని అయితే నువ్వు పెట్టుకోపో, చాలా పెట్టుకోపో, నువ్వు పట్టించుకోను. అసలు రౌడీ షీట్ ఉంటే ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సభ్యుడిగా నీకు సభ్యత్వం ఇస్తారా? ఉంటుందా? దేశానికి
దేశ ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ని కాంకర్ చేసేదే ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్. మరి ఎందుకు ఈ రకంగా ఇంత భయంకరంగా ఏ రాష్ట్రంలో లేదు, ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఏ రాష్ట్రంలో లేదు. అదే పవన్ కళ్యాణ్ కులస్తుడు అయితే నన్ను పవన్ కళ్యాణ్ వదులుకుంటాడా? చంద్రబాబు నాయుడు గారు కులస్తులు అయితే మమ్మల్ని వదులుకుంటారా? దళితుడు అని చెప్పి దళితుడు అనే కదా ఈ రోజు గవర్నమెంట్ మారింది, మరుసటి రోజు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు నా మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది అందుకే కదమ్మా. దళితుడు, వీడికి దిక్కు లేదు, కానీ నాకు ఒక దిక్కు ఉంది. చెప్తా ఉన్నా మీకు, ఆ దిక్కు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సజ్జుడన్న దేవుని సాక్షిగా చెప్తున్నా, నేను నీతి నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేస్తున్నాను, పని చేస్తూ ఉంటాను, పని చేస్తూనే ఉంటాను టిల్ మై లాస్ట్ బ్రీత్. నా ఆఖరి శ్వాస వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడే వ్యక్తి బోరుగడ్డ అనిల్. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఢిల్లీలో ఉన్న హేమాహేమీలు ఎదుర్కొన్న గుండె ఇది బోరుగడ్డ అనిల్ కుమార్ గుండె. పార్టీకి నష్టం చేకూర్చే పని ఎప్పుడు చేయనమ్మా నేను. నా అన్న కాలర్ డౌన్ అయ్యే పరిస్థితి నేను పార్టీలో ఉన్న మీ శత్రువులకి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? జగనన్న చూసుకుంటాడమ్మా అది. ఎందుకంటే జగనన్న ఆల్రెడీ చూసుకున్నారు వాళ్ళ సంగతి, వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా వాళ్ళకి తెలుసు. బోరుగడ్డ అనిల్ వైసీపీ నేతే, చనిపోయేంత వరకు బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ నేతే, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. స్టాంప్ వేసి లాక్ చేసేసుకో. ఇప్పుడు ఇలా కూర్చున్నా కదమ్మా, ఇలా లేలేను నేను. ఏమి 3rd డిగ్రీ ఇచ్చినారని చెప్పినా కదా. కూర్చోబెట్టి ఒక దిమ్మ ఉంటుంది, ఇంత దిమ్మ ఉంటుంది మా ముందుకి. ఆ దిమ్మ ఆనిచ్చేసి ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా కూర్చున్న తర్వాత ఇటొక కాలు ఇటొకటి లాగేస్తాడు, ఇటొక కాలు ఇటొకటి లాగేస్తాడు. ఈ చేతుల నుండి ఇట్లా పైకి లాగేస్తారు, వెనకాల నుంచి కొడుతూ ఉంటారు కర్రలు. 3 రోజులమ్మా చించారేశారు. మామూలుగా కొట్టలేదు, ఉచ్చబోసారు మీద. ప్రామిస్ కూడుబెట్ల. పోలీస్ స్టేషన్ అంతా ఖాళీ అయిపోయింది, ఒక స్పెషల్ టీం వచ్చేస్తారు. సుప్రీంకోర్టులో వేసున్నా నేను, ఎన్హెచ్ఆర్సీలో వేసున్నా, సుప్రీంకోర్టులో వేసున్నాం మేము. ఏమని? ఆ 3 రోజులు కెమెరాస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి స్టేషన్లో ప్రతి సెల్లో కెమెరాస్ పెట్టించారు. కెమెరాస్ వర్కింగ్. ఎందుకు వర్కింగ్ అంటే అదే పోలీస్ స్టేషన్లో నేను నాకు టీ కావాలి, చాలా తలకాయ నొప్పికుందని అడిగితే ఆ ఫోటేజ్ తీయమని కోర్టు అడిగింది. ఇప్పుడు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, నన్ను ఎవరైతే 3rd డిగ్రీ ఇచ్చినారో శేషయ్య అని టీము, ఆడపిల్లని తీసుకొచ్చి మీద 2 కాళ్ళు చీల్చేసి పవన్ కళ్యాణ్కి పంపించాలి, లోకేష్కి పంపించాలని వీడియోస్ కూడా తీసుకున్నాడు అతను. అవన్నీ ఉన్నాయి. 14 గంటలు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చేతులకు కఫ్స్ వేసి ఏలాడి ఇట్టాయి కూర్చున్నాను. ఇంతే 14.5 గంటలు కఫ్స్ తీసి వెళ్ళిన తర్వాత నా చేతులు ఇట్టున్నాయి. రాలా 2 రోజులు. మళ్ళీ లోపల తీసుకెళ్ళి పైకి లాగేసి 2 కాళ్ళు చీల్చేసి, ఈ 2 కాళ్ళు చీలుస్తారా, ఇటొక 2 నుంచి ఉంటారు. చీల్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేయించాడు ఇదంతా. పవన్ కళ్యాణ్ చూడాలి, పవన్ కళ్యాణ్ ఆనందపడాలి. ఇదే పరిస్థితి నీకు వస్తే, ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్కి వస్తే తట్టుకోగలడా? ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ బిడ్డలకు వస్తే తట్టుకోగలడా? బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి కూడి ఆడదినాలమ్మా, పిల్లల్ని ఎడ చదివించుకోవాలి? ఒక మాట, పవన్ మీద ఈగ వాళ్తే కూడా ఫ్యాన్స్ వదిలిపెట్టరు కదా. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణే చేయించాడు ఇవన్నీ చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అమ్మా, నాకు చెప్పిన మాట, పవన్ కళ్యాణ్ గారికి లోకేష్కి వీడియోస్ పంపించాలి. ఎందుకన్నా వీడియోస్ చూస్తున్నారు? అట్లా కరెక్ట్ కాదు, ఇది చేయడమే తప్పు కదా. నన్ను ముందు కోర్టుకు తీసుకుపోమంటే ఇన్లే. మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. సెంట్రల్ జైల్లో మాకు ఎదురుగా 2 కెమెరాస్ పెట్టారు. చెప్పాங்க కోర్టుకి. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో బీబీ నగర్లో ఎమ్మెల్సీ చేయించుకున్నా ఇంటీరియం బెయిల్ మీద వచ్చి. వాళ్ళు చెప్పేశారు L4, L5 మైన్యూట్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, నీ డిస్కులు ఓపెన్ అయిపోయి ఉన్నాయి, రైట్ సైడ్ టెస్టికల్స్ స్వెల్ అయి ఉంటే బ్లడ్ క్లాట్ ఉందని చెప్పారు. యూరాలజీ ప్రొఫెసర్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అబద్ధం చెప్పదు కదమ్మా. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకి ఇచ్చినాం. ఎన్ని డేస్ పట్టొచ్చు ఇవన్నీ ఒక కొలికి? లేదమ్మా, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. నేను ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్ని కూడా ఒక అతన్ని కలిసిపోతున్నాను నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టు అడిగింది ఒక్కటే, ఇన్ని కేసులు ఎందుకు పెట్టారు, బెయిల్స్ ఎందుకు ఇట్లా? సుప్రీంకోర్టు అడిగింది. బెయిల్ వస్తుంది, పీటీ వారెంట్, బెయిల్ వస్తుంది, పీటీ వారెంట్, బెయిల్ వస్తుంది, పీటీ వారెంట్. 22 కేసులు, 245 రోజులు, 14,800 కిలోమీటర్లు తిప్పారు, అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం దాకా. థ్యాంక్ యూ సో మచ్.